అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటినివ్వడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. మనం చేస్తున్నాం సోయా బర్గర్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన సోయా బర్గర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. సోయా అంటే సోయా గ్రాన్యువల్స్ అన్నా సోయా చంక్స్ అయినా కూడా మనం ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళల్లో తీస్తాం కదండి. కాసేపు కొంచెం నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, కొంచెం ఇక్కడ నీళ్లు వేడవుతున్నాయి కదా. ఇప్పుడు నీళ్లు వేడైన తర్వాత ఈ సోయాని తీసి ఈ నీళ్ళల్లో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ సోయాలో ఇంకా కొంచెం టైం పడుతుంది నీళ్లు లాక్కోవడానికి. ఈలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయకి తొక్క తీసేసాను. అయితే ఫస్ట్ పైన కొంచెం మటుకే కట్ చేసుకుంటాను, ఎందుకంటే బర్గర్లో పైన పెట్టుకోవడానికి. తర్వాత అన్ని చాప్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. సో ఇలా ఫస్ట్ ఒక 2 లేయర్లు మటుకు కట్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే బర్గర్లో మనం పైన ఉల్లిపాయలు వేస్తాం కదా, అందుకని ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయని కొంచెం కచ్చా పెచ్చాగా ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి, లేదంటే ఫుడ్ ప్రాసెసర్ ఉన్నా కూడా వేసేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం కచ్చా పచ్చాగా దంచితేనే బాగుంటుంది కాబట్టి నేను మిక్సీలో వేయట్లేదు. ఇప్పుడు మష్రూమ్, నా దగ్గర మష్రూమ్స్ ఉన్నాయి. చాలా మంది మష్రూమ్లో ఈ తొడిమని అస్సలు తినరండి, తీసి పడేస్తారు. కానీ ఇలా తొడిమతో కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎప్పుడు తీసి పడేయాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు దీంతో కూడా వేసుకోవచ్చు. సో మష్రూమ్ వేసాం కదా, అలాగే ఇందులో కాస్తంత ఉల్లి పరక, స్ప్రింగ్ ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఎండు కారం, అలాగే కొత్తిమీర, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే కొంచెం బ్రెడ్ క్రమ్స్, కాస్తంత మైదా, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కాస్తంత వెన్న కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు. ఇప్పుడు నీళ్లు చాలా చల్లగా అయిపోయాయి. మన సోయా చంక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసేద్దాం. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇదే కనుక మనం మిక్సీలో వేసామనుకోండి, మిక్సీలో మొత్తం పేస్ట్ అయిపోతుంది. అందుకే మీ దగ్గర మిక్సీలో ఇలాంటి ఆప్షన్ ఉంటే కనుక, చాపింగ్ ఆప్షన్ ఉంటే మిక్సీ వేయండి, లేదంటే చేత్తోనే అన్నీ మీరు సన్నగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపిన తర్వాత మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక పక్కన మొత్తం చక్కగా చాప్ అయిపోతుందండి, పైన మటుకి ముక్కలు అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. సో మనం ఎలా చేసుకోవాలి అంటే చూడండి, ఇలా రౌండ్గా ఫస్ట్ ఉండలాగా చేసుకున్న తర్వాత బర్గర్ కోసం మనం ప్యాటీస్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఒకటే బర్గర్ చేస్తున్నాను కాబట్టి ఒక ఉండ సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసి సైడ్స్కి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఇలా నొక్కుకోవాలి. ఇలా నొక్కున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి కూడా చూపిస్తా. కొంచెం పెద్ద ఉండలాగా తీసుకొని ఇలా రౌండ్గా మన బర్గర్ ప్యాటీస్ దొరుకుతాయి కదా మనకి, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దేంతో చేసినా కూడా ఫస్ట్ మనం బర్గర్ చేయాలంటే ఇలా ప్యాటీస్ చేయాలి కదా. ఈరోజు మనం చేస్తున్నాం సోయాతో.
సో ఇప్పుడు మనం గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తుంటే సోయా మనకి విరిగిపోతూ ఉంది కదా, అది విరిగిపోకుండా మనం ఎగ్తో కోటింగ్ చేసుకోవాలి, అప్పుడు గట్టిగా పట్టుకుంటుంది. సో ఇలా విరుగుతున్నా కూడా ఏం పర్వాలేదు, కొంచెం క్లోజ్ చేసి ఇలా నిదానంగా ప్లేట్లో పెట్టేద్దాం. సో ఇక్కడ బర్గర్ కోసం ప్యాటీస్ రెడీగా ఉన్నాయి, అలాగే నా దగ్గర ఎగ్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం ఫ్రైడ్ ఎగ్. అందుకని చూడండి, నా దగ్గర రౌండ్గా సర్కిల్ కటర్ ఒకటి ఉంది, ఫ్యాన్సీ కటర్. దీన్ని నేను ఇలా ప్యాన్ మీద పెడుతున్నా. పెట్టిన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు తీసుకొని ఎగ్ని పలక్కొట్టి మధ్యలో ఇలా వేయాలి. సో కిందంతా చక్కగా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పైన ఉన్న ఎగ్ కూడా మంచిగా ఉడికిపోతుంది, అప్పుడు అది అవుతుంది ఫ్రైడ్ ఎగ్. ఎగ్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని సైడ్స్ కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ లూజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది. అందుకే నేను రౌండ్ సర్కిల్ కటర్ పెట్టుకున్నానండి, లేదంటే ఎగ్ ఇలా రౌండ్ షేప్లో రాదు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఫ్రైడ్ అయిన ఎగ్ పైన కాస్తంత మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాస్తా ప్లేట్ తీసుకొని ఇందులో ఒక గుడ్డు పగలగొట్టేసుకొని మంచిగా చక్కగా బీట్ చేసుకోవాలి. చక్కగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా గిలక్కొట్టుకోవాలి. ఇలా నీళ్ళు వేస్తే ఎగ్ తొందరగా మాడిపోకుండా ఉంటుంది. నార్మల్గా ఎగ్లో ఇలా ముంచామనుకోండి పైన అంతా తొందరగా మాడిపోతుంది, కానీ లోపల మట్టికి పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే కొంచెం నీళ్లు వేసామనుకోండి తొందరగా మాడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు బర్గర్ ప్యాటీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్యాన్ని, ఇందులో కాస్తంత మళ్ళీ నూనె. ఇప్పుడు ఈ ప్యాటీని ఒక్కసారి ముంచుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా చక్కగా ముంచుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి నిదానంగా వేయాలి. ఇలా పైన కాస్త వేస్తే ఎగ్ చక్కగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న బర్గర్ ప్యాటీ ఒక సైడ్ కాలింది కదా, ఇప్పుడు రెండో వైపు కొంచెం నిదానంగా తీసుకొని ఇలా ఉల్టా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పైన మంచి కలర్ వచ్చింది కదా. రెండో వైపు కూడా ఇలాగే మంచిగా కాల్చుకోవాలి. పిల్లలకి బర్గర్ అంటే చాలా ఇష్టం, బర్గర్ పైన ఉన్న చీజ్ అంటే ఇంకా ఇష్టం కదా. అందుకే చూడండి నేను ఇక్కడ చీజ్ తీసుకున్నాను. ఇలా ఓపెన్ చేసి ఈ ప్యాటీ పైన ఇలా పైన వేసేస్తే చక్కగా కరుగుతుంది. పైన చీజ్ కరిగే లోపల కింద కూడా చక్కగా కుక్ అవుతుంది కదా. సో చూడండి లైట్గా చీజ్ కరగడం స్టార్ట్ అయింది కదా, ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఇప్పుడు ఈ బర్గర్ ప్యాటీకి చక్కగా చీజ్ అంతా పట్టేసుకుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని తీసి కూడా ఇలా ఫ్రై అయిన బర్గర్ ప్యాటీని కూడా తీసేసి ఇక్కడ ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. తర్వాత ఇక్కడ చూడండి నేను నా దగ్గర బన్ ఉంది, నేను మధ్యలో కట్ చేశాను. అయితే బన్కి మధ్యలో కాస్తంత వెన్న తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది కదా, ఒక్కసారి దీన్ని ఇలా టోస్ట్ చేసుకుందాం. అలాగే ఇంకొక దానికి కూడా చక్కగా బటర్ పెట్టుకుందాం. బటర్ పెట్టేసి ఒకసారి ఇది లైట్గా టోస్ట్ అయితే సరిపోతుంది. చూడండి ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు రెండో దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది, టోస్ట్ అయిపోతుంది. చూడండి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు టోస్ట్ చేసుకున్న మన బన్ ఉంది కదా, ఫస్ట్ మనం మయోనైస్ ఇటు సైడు అలాగే ఇటు సైడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా మయోనైస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టమాటో కెచప్ జస్ట్ పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత
ఒక సైడ్ మనం చేసుకున్న బర్గర్ ప్యాటీని తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఎగ్ కూడా ఇలా చీజ్ పైన పెడితే ఎలా ఉంది చూడడానికి, సూపర్ గా ఉంది కదా. ఇంకొక వైపు ఫస్ట్ మనం లంచ్ బాక్స్ తీసుకొని ఒక సైడ్ అరేంజ్ చేసేసుకుందాం, ఎందుకంటే రెండు అయిన తర్వాత పెట్టడం కష్టం కదా. ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ మైనస్ అండ్ టమాటో కచప్ అరేంజ్ చేసుకున్న బర్గర్ కూడా పెట్టేసి ఇప్పుడు వీటిపైన వెజిటేబుల్స్, దీనిపైన టమాటోస్, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఇలా కొంచెం రింగులు తీద్దాం ఇలా. ఇప్పుడు వీటిపైన కొంచెం అలాగే కాస్తంత ఉప్పు కూడా వేస్తే ఎలా ఉంది చూడడానికి, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ చేసిన బర్గర్ లో అయితే మనకి ఎగ్ కనిపిస్తుంది, ఇక్కడున్న బర్గర్ అయితే కంప్లీట్ గా వెజిటేరియన్ అండి. ఎవరైనా ఎగ్ కూడా తిని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చినా సరే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మరి చూసారు కదా ఈ రోజు లంచ్ బాక్స్ కోసం మనం చేసిన సోయా బర్గర్. సూపర్ గా వచ్చింది కదా. లంచ్ బాక్స్ చేయడం చాలా ఈజీ కదండి, ఎందుకు ఆలస్యం, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. మీరు కూడా పిల్లలకి ఇలాగే లంచ్ బాక్స్ లో చేసి పెట్టండి. సోయా బర్గర్ తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు, కాస్త ఉప్పు, సోయా వేసి ఉడికించాలి. తరువాత ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్స్, స్ప్రింగ్ ఆనియన్, కారం, కొత్తిమీర, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, వెల్లుల్లి, బటర్, ఉప్పు, ఉడికించిన సోయా వేసి బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత రౌండ్గా ఒత్తుకొని బర్గర్ ప్యాటీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కాస్తంత నూనె వేసి అలాగే రౌండ్ సర్కిల్ కటర్ పెట్టుకొని ఫ్రైడ్ ఎగ్ వేయించుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న బర్గర్ ప్యాటీస్ని గుడ్డులో ముంచి పాన్ పై ఫ్రై చేసుకోవాలి. దానిపైన చీజ్ వేసి కాస్త కరిగించాలి. తరువాత బన్ని మధ్యలో కట్ చేసుకొని బటర్, మయోనైస్, టమాటో కెచప్, బర్గర్ ప్యాటీ, ఫ్రైడ్ ఎగ్, పైన కీరా, టమాటా, ఆనియన్, మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటే మనకి కావాల్సిన సోయా బర్గర్స్ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ స్వప్న మీ ముందుంటుంది మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.